హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎట్లున్నారు? మంచిగున్నారు గదా! నేను గూడా మంచిగున్నా. మీ సపోర్ట్ ఉంటే ఇంకా మంచిగుంటా. సపోర్ట్ ఇష్టోళ్ళందరూ గూడా పేరు పేరున ధన్యవాదాలైతే చెప్తానా. కొత్తగా ఎవరైనా నా ఛానల్ చూస్తున్నట్లయితే కొద్దిగా లైక్ జేసి, సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేత్తరు అనుకుంటానా. సుత్తారు గదా! ఇక్కడైతే నేను పెసళ్ళు కొద్దిగా ఒక కప్పు పెసళ్ళైతే ఒక 4 టేబుల్ స్పూన్ల బియ్యం వేసుకొని మంచిగా ఓవర్ నైట్ నానబెట్టుకున్న. ఒక 5, 6 గంటలైతే నానితే సరిపోతది. కానీ నేను ఓవర్ నైట్ నానబెట్టుకున్నా. ఇవైతే మిక్సీ పట్టేసుకొని మనం దోశలైతే యేసుకుందాము. దాంతో పాటు నల్ల శనగలు గూడా నానబెట్టుకున్నా నైటే. కర్రీ చేద్దామని చెప్పి మసాలా కర్రీ, శనగల మసాలా కర్రీ చేద్దామని చెప్పి ఇయాలైతే రెసిపీస్ అయితే గివున్నాయి. ఖచ్చితంగా వీడియో ఎండింగ్ వరకు చూడండి. రెసిపీస్ చూసుకుంటా, నా మాటలు వినుకుంటా. అయితే నాకైతే విచిత్రంగా ఏందంటే, నేను మాట్లాడే ప్రతి ఒక్క మాటను కూడా క్యాచ్ జెత్తారు. అంటే నేను మాట్లాడే మాటను కూడా ఇక్కడ చూత్తారు కదా! ఇక్కడైతే నేను శనగలు, కొద్దిగా నీళ్లు, కొద్దిగా ఉప్పు, పసుపు, బిర్యానీ ఆకు వేసుకొని మంచిగా 4 విజిల్స్ వచ్చే వరకు మనమైతే కుక్కర్‌లో పెట్టేసుకొని విజిల్ అయితే పెట్టుకుందాము. అయితే నేను మాట్లాడే ప్రతి ఒక్క మాటను వాళ్ళు వాచ్ చేత్తారు. ఇప్పుడు వాచ్ అనాలా? వాష్ అనాలా? ఒక్కొక్కసారి బై మిస్టేక్‌లో ఎళ్ళిపోతాయి మాటలు. అట్లా వాచ్ జేత్తారు. అబ్జర్వ్ జేత్తారు. వాచ్ గాదు, అబ్జర్వ్ జేత్తారు. చూత్తారు గదా! ఇక్కడైతే నేను పెసళ్ళు, బియ్యము, కొద్దిగా జీలకర్ర, కొద్దిగా అల్లం ఉంటే అల్లం ఏసుకోండి. మిక్సీ అయితే గిట్లా మెత్తగా పట్టుకోవాలి. ఎందుకంటే మస్తు ఫ్లేవర్‌తోని మంచిగా టేస్టీగుంటది ఈ దోసలైతే. అయితే గట్లయితున్నది. అంటే నా వీడియోస్‌ని ఎంత మంచిగా చూత్తారు క్లియర్‌గా అనేది నాకైతే ఒక మంచి ఫీలింగ్ అయితే కలిగింది. అంటే వాళ్ళు తప్పుగా తీసుకున్నారా? ఒప్పుగా తీసుకున్నారా? నాకు తప్పులు ఇది సరిదిద్దుకోమని చెప్తార్రా? లేదా నెగెటివ్‌గా చెప్తారో నాకైతే తెలీదు గానీ, నా వీడియోస్‌ని మాత్రం అంత మంచిగా అబ్జర్వ్ చేత్తారని నాకైతే ఒక మంచి అనిపిచ్చింది. అంటే ఏమంటారు? సడన్‌గా గుర్తుకత్తలేవు. ఎందుకంటే మనము వీడియో తీత్తాంటే మనం సడెన్‌గా ఇప్పుడు 18 నిమిషాల వీడియోను నేను కంటిన్యూగా మాట్లాడుతూనే ఉంటా. మధ్య మధ్యల ఆఫ్ జెయ్య. కాబట్టి మాటల్లా అది బై మిస్టేక్‌లో ఎళ్ళిపోతాయి ఆ వర్డ్స్. అంతేగాని కావాలనైతే నేను అననే అన. అట్లా ఎళ్ళిపోతాయి. ఎందుకంటే తీసేటోళ్ళకి మాత్రమే తెలుస్తది. అందుకే అంటారు గదా! మోసేటోనికి మాత్రమే తెలుస్తది కావడెబ్బరు అని జెప్పి. గట్లయితున్నది. ఇక్కడ చూత్తారు గదా! మా చిన్నోడైతే ఆహ్, ఫోను పట్టుకోమంటే పట్టుకోవడానికచ్చిండు. గిట్లా మంచిగా పెసరపప్పులా మనము బియ్యమేసుకొని గిట్లా మిక్సీ పట్టుకోవాలి నానబెట్టిన వాటిని. తర్వాత కొద్దిగా నీళ్లు, కొద్దిగా ఉప్పేసుకొని మంచిగా పల్చటి అంటే తిక్కుగుండద్దు, పలచగుండద్దు బ్యాటరు. మీడియంగుండాలె. ఇట్లయితే దోసలు చేసుకుందాము. అయితే నేనైతే థంబ్‌నెయిల్ పెట్టినా గదా! కన్న ప్రేమ గొప్పదా? పెంచిన ప్రేమ గొప్పదా? అంటే అందులో ఏది గొప్పదనేది నేను ఈరోజు మీతో షేర్ చేసుకుంటా. చూత్తారు గదా! గిట్లయితే దోస బ్యాటర్ అయితే మంచిగా రెడీ అయిపోయింది. వారానికి ఒక 2 సార్లన్నా గిట్లా మన దోసలు, పెసరట్టు దోసలదైతే తీసుకొని తినాలే. అయితే ఇయాల ఈ విషయం ఎందుకు చెప్తానంటే, ఒక నెల క్రిందట మా చుట్టాలం అంటే మాకు చిన్నమ్మ అయితది. మా చిన్నమ్మ వాళ్ళ బిడ్డ కొంచెం హెల్త్ ఇష్యూస్ వల్ల చనిపోయింది. అంటే క్యాన్సర్ వల్ల చనిపోయింది. ఆమె స్టోరీ అయితే చెప్దాం అనుకుంటాను. ఎందుకంటే, మా మామయ్య వాళ్ళ అక్క కూతురు అన్నట్టామె. మా మామయ్య ఉన్నాడు మా హస్బెండ్ ఉన్నాడు గదా! మా హస్బెండ్ వాళ్ళ డ్యాడీ అత్ మేనత్త కూతురు అన్నట్టామె. ఆమె స్టోరీ అయితే చెప్దాం అనుకుంటానా. ఇక్కడ చూత్తారు గదా! ఇగో గిట్లయితే దోసల బ్యాటర్ అయితే రెడీ చేసుకొని పెట్టుకుంటానా. కర్రీ అయితే చేత్తానా. మీరు వీడియో ఎండింగ్ వరకు చూసుకుంటే నాకు మాటలు వినుకుంటా సపోర్ట్ చేత్తరు అనుకుంటానా. అయితే ఇక్కడైతే మంచిగా శనగలైతే ఉడికిపోయినాయి. అయితే ఇప్పటి విషయం గాదిది. అంటే ఆమె చనిపోయింది ఒక నెల కిందట చనిపోయింది గానీ, ఆమె స్టోరీ చెప్పాలంటే కొన్ని 30 సంవత్సరాల కిందటికెళ్ళిపోవాలి. ఆ స్టోరీ మా మామయ్య వాళ్ళ అక్క కూతురు. మా మామయ్య వాళ్ళ అక్క కూతురంటే నాకు చిన్నమ్మ, పెద్దమ్మ అట్లా వరుసైతది గదా! ఒక చేతో పట్టుకొని, ఒక చేతో ఎత్తాను. అందుకే కొంచెం ఇబ్బందయితాంది. సుత్తారు గదా! వీడియో తీయడం అనేది ఈజీ గానే గాదు. ఈ వీడియో అనే గాదు. ఏ పని జేయడం ఈజీ గాదు. ఏదైనా కష్టపడితేనే మనకైతే ఆహ్, నోటికందుతది ఏదైనా. చూసేటోళ్ళనుకుంటారు ఈజీగుంటది ఏమున్నది వీడియో అనుకుంటారు గానీ, బాగా కష్టం ఉంటది. ఏదైనా కష్టపడాల్సిందే. లేకపోతే రానే రాదు మన దగ్గరికి సక్సెస్ అనేది. అయితే మా అంటే మా ఆయన వాళ్ళ మేనత్త అంటే నాకు చిన్నమ్మ, పెద్దమ్మ వరుసైతది గదా! వరుసైతది గదా! అయితే ఆమెకైతే ఇద్దరు కొడుకులు. మా మామయ్యకు నలుగురు కొడుకులు. ఆమెకి ఇద్దరు కొడుకులు ఉండంగా తర్వాత ఆమె ఆడపిల్లలంటే బాగా ఇష్టం ఉండే. కానీ మా అత్తమ్మ అంటే మా చిన్నమ్మ ఆమె అప్పట్లో వ్యవసాయం చేసుకోవడానికి పోయేటోళ్ళు గదా! అట్లా వ్యవసాయం చేసుకుంటా పోతాంటే, ఇక్కడ నేను పల్లి కొబ్బరి చట్నీ అయితే ఎత్తాను. మీరైతే రెసిపీ చూడండి. పచ్చిమిర్చి అవన్నీ యేసుకొని మంచిగా ఫ్రై చేసుకొని మనమైతే మిక్సీ పట్టేసుకుందాము. అయితే వాళ్ళ హస్బెండు, ఆమె ఇద్దరు కలిసి అప్పటికే వాళ్ళకు ఇద్దరు కొడుకులు పుట్టున్నారు. అయితే ఆమె వ్యవసాయం చేసుకొని ఇంటికి వస్తా అంటే దారిల ఒక అంటే ఇప్పటిది గాదు ఇది 30 సంవత్సరాల కిందట.
దారిలో పని చేసుకొని, వ్యవసాయం చేసుకొని ఆళ్ళ హస్బెండు, ఆమె నడుచుకుంటూ వత్తాంటే, ఆ రోడ్డు పక్కన అప్పట్లో రోడ్లు గూడా ఉండేటివి గాదు గదా! రోడ్డు పక్కన ఒక చిన్న పాప సౌండ్ అయితే ఇనబడిందట. ఏడ్చే సౌండ్ ఇనబడ్డది. ఎవరో ఇగ ఆ టైంలో ఎవరో అమ్మాయినైతే అమ్మాయి అనుకోని మళ్ళా అమ్మాయే పుట్టిందనుకున్నారో, మరి వాళ్ళ రీజన్ ఏమో ఎవరు తెలవదు గానీ, అట్లా రోడ్డు పక్కన ఆ అమ్మాయి ఆవాజు అచ్చుడుతోనే, ఆ అమ్మాయి చిన్న అమ్మాయి ఏడుపు సౌండ్ అచ్చుడుతోనే ఆమె అయితే పోయి జూత్తే ఒక చిన్న పాప ఏడ్చేదైతే ఇనబడ్డది. చూసేసరికి చిన్న పాప. ఇగ ఆడపిల్ల అని జూసింది. అయ్యో! నాకు దేవుడే ఇచ్చిండు అని జెప్పి ఆమె అయితే ఆనందంగా ఇంటికైతే తీసుకొనొచ్చింది. ఎవరు? మా చిన్నమ్మ. అంటే మా ఆయన వాళ్ళ మేనత్త. తీసుకొనొచ్చింది. అప్పటికే ఆమెకి ఇద్దరు మగ పిల్లలున్నారు. కానీ ఇగ అమ్మాయి దొరుకుడుతోనే ఆ దేవుడే వరంగా ఇచ్చిండని జెప్పుకొని మంచిగా అచ్చింది. సూత్తరుగా ఇక్కడ నేను కర్రీ అయితే ప్రిపేర్ జేత్తాన. ఆయిలేసుకున్న, జీలకర్ర, దాంతో పాటు ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్టు, బిర్యానీ ఆకు అన్నీ యేసుకొని మంచిగా కలుపుకొని, మనమైతే టమాటా ప్యూరీ యేసుకున్నా. అది గూడా యేసుకుంటారా? మీకు ఇష్టం లేకపోతే పెరిగేసుకోండి. ఇగ గిట్లయితున్నది రెసిపీ. మీరైతే జూడండి. అయితే ఇగ ఆమె తీసుకొచ్చుకున్నది, మంచిగా సాదుకున్నది. ఇప్పుడు కన్న తల్లంటే ఖచ్చితంగా 10 నెలలు, 9 నెలలు మోస్తాం గాబట్టి, మనమే జూసుకోవాలి. ఎవరు జూసుకున్నా, చూసుకోకపోయినా. ఇక్కడ జూత్తారు గదా! మా చిన్నోడు చిన్న చెడ్డేసుకొనొచ్చిండు. వాడిని వీడియో తీత్తా అని చెప్తే వాడైతే బాగా మమ్మీ నక్కో నక్కో అన్నాడు. ఇట్లా మా చిన్న బాబుదైతే అట్లా జోక్‌గా అట్లా తీసిన వీడియో. ఇక్కడైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ ఏసుకున్నా. ఇక ఆమె తీసుకొచ్చుకున్నది మంచిగా ఇప్పుడు కన్నతల్లి అంటే ఖచ్చితంగా మంచి బాగోగులు చూసుకుంటది. అమ్మ మంచిగా పాపకు నిద్ర గూడా పోగొట్టుకొని బాబుని చూసుకుంటాం మనం. కానీ పెంచిన ఎవరికో పుట్టిన అమ్మాయిని తీసుకొచ్చుకొని నిద్రాహారాలు మాని, ఆమెకు స్నానాలు చేయించి అన్నీ పిల్లలకు పాలు లేకపోతే ఎంత ఏడుస్తారో మనకు తెలిసిందే. అలాంటిది అవన్నీ చూసుకొని ఒక పాపనైతే మంచిగా దేవుడే ఇచ్చిండు వరంగా అని చెప్పి ఆమె అయితే మంచిగా సాదుకున్నది. చూత్తారు కదా! ఇక్కడైతే ఉప్పు, కారం, పసుపు అన్నీ యేసుకొని మంచిగా అయితే కలుపుకుంటానా. ఇక్కడైతే చట్నీ అయితే రెడీ అయిపోతాంది. ఇక ఆమె పెంచుకున్నది. అందరూ ఎంతో మంది ఎన్నో మాటలన్నారు. ఎవరికి పుట్టిందో, ఏ తప్పు చేత్తే పుట్టిందో అని నానా మాటలు అంటారు కదా! మనుషులు ఎట్లుంటారు? మనుషులు అందరూ మంచిగా ఎందుకుంటారు? చెడుగానే ఆలోచించేటోళ్ళు 90% ఉంటారు. మంచిగా మాట్లాడేటోళ్ళు, మంచిగా ఆలోచించరు. ఒక 10% మాత్రమే ఉంటారు. గట్లయితే ఆమె ఏ మాటలు పట్టించుకోలేదు. ఎన్నో మాటలు పడినా గూడా ఆమె అయితే ఆ పాపను మంచిగా బంగారం లెక్క చూసుకున్నది, పెంచింది, పోషించింది. అమ్మాయికి పెద్ద ఫంక్షన్ జేసింది. అన్ని ఫంక్షన్‌లు జేసింది. అమ్మాయికి పెళ్ళిడికొచ్చిన తర్వాత పెళ్లి జేసింది. పెళ్లి జేసిన తర్వాత మనమళ్ళు, మనవరాలు పుట్టిర్రు. ఆమెకు పెళ్లి చేసేటప్పుడు గూడా ఆమె గురించి మొత్తం జెప్పింది. వాళ్ళు అడిగిర్రు. అలుగుడుతోనే ఎందుకంటే ఆమె పోలికలు, వీళ్ళ పోలికలు లేనే లేవు. అడుగుడుతోనే గిట్లా అని చెప్పిర్రు. చెప్పుడుతోనే ఇంకా ఆ అబ్బాయి అయితే ఖుషిగా పెళ్లి చేసుకున్నాడు. ఎందుకంటే అంత మంచి తల్లిదండ్రులు ఆ అమ్మాయి అంటే ఇంక వాళ్ళు మంచోళ్ళన్నట్టుగానే అబ్బాయి అయితే ఆలోచించుకున్నాడు. ఎందుకంటే ఎవరికో పుట్టిన అమ్మాయిని తీసుకొచ్చుకొని మరి పెంచుకున్నారంటే వీళ్ళకు మంచితనం ఉందని చెప్పి ఆ అబ్బాయి అయితే కట్నం లేకుండా పెళ్లి చేసుకున్నాడు. చూత్తారు కదా! ఇక్కడైతే నేను ఉడకబెట్టుకునే శనగలున్నాయి కదా! అవి గూడా యేసుకున్నా. యేసుకొని మనము షోలే మసాలా పౌడరు దాంతో పాటు కారం, ఉప్పు, గరం మసాలా అన్నీ యేసుకొని మనం దగ్గరికి పడే వరకు మనమైతే గిట్ల రెసిపీ అయితే చేసుకుంటే అయిపోతది. ఇక్కడైతే మా మా చిన్న బాబు మసాలా ఎత్తాండు. ఇగ గిట్లయితే రెసిపీ రెడీ అయిపోయింది. అయితే ఇగ ఆమె అందరికి జెప్పింది. ఆ అబ్బాయి గూడా మస్తు ఇష్టంగా పెళ్లి చేసుకున్నాడు. ఆమెకి ఇద్దరు అమ్మాయిలు పుట్టిర్రు. ఆమె పెద్ద పెరిగింది. ఆళ్ళ పిల్లలు మనవరాళ్ళు గూడా పెళ్ళికి ఎదిగిర్రు. పెళ్ళిళ్ళు గూడా చేసింది వాళ్ళ అమ్మమ్మ. ఆ అమ్మ గూడా ఆళ్ళమ్మ గూడా అమ్మాయి గూడా మంచిగా భర్తను మంచిగా చూసుకునేది. వాళ్ళ అమ్మని మంచిగా చూసుకునేది. ఆమెకు విషయం తెలిసినా గూడా ఏ రోజైతే ఫీల్ గాలేదు. ఎందుకంటే చిన్న పాప అప్పుడు తీసుకొచ్చుకొని పెంచుకున్నది గాబట్టి ఇగ ఆమెనే తల్లి. కానీ మంచిగానే అంతా మంచిగానే ఉన్నది. మనవరాలు పెద్దగా ఒక ఇంటర్ చదువుతాంది. ఇంకొక అమ్మాయి వచ్చేసి నైన్త్, ఎయిత్ చదువుతారు. అయితే ఆమెకు ఇక్కడ చూత్తారు గదా! పిల్లలు స్కూలుకెళ్ళిపోయారు. ఇగ నేనైతే దోస చేసుకొని తింటానా. అయితే ఆమె ఆమెకు ఒక 10 సంవత్సరాల కిందట ఆమె ఒక ఫంక్షన్‌కైతే వచ్చింది. ఫంక్షన్‌కొచ్చినప్పుడు నాకైతే చెప్పిర్రు. గీ అమ్మాయి అని చెప్పి నాకైతే చెప్పిర్రు. ఎందుకంటే నేను బయట నుంచి వచ్చిన గదా! నాకు పరిచయం చేపిచ్చిరన్నట్టు. నేను గూడా బయటదాన్నే, ఆ అమ్మాయి గూడా బయట ఆమె నుంచే అన్నట్టుగా నాకైతే పరిచయం చేపిచ్చిర్రు. "అక్క ఎట్లున్నావు?" అని అడిగినా. "అంతా మంచిగానే ఉందని" అడిగినా. "అంతా బానే ఉందని" చెప్పిందామె. ఇగ ఆ ఫంక్షన్‌లో పెళ్లి ఫంక్షన్‌లో ఆమె అనుకోకుండా ఆహ్, బ్రషింగ్ చేత్తాంటే మనం పళ్ళు తోముకుంటాం గదా! ఆ టైంలోనైతే ఆమెకు మొహం కడుగుతా ఉంటే బ్లడ్ అయితే పడింది నోట్లోంచి. పడితే నేను చదువుకున్న దాన్ని గదా! మిగతా వాళ్ళందరూ కొంచెం ఎడ్యుకేటెడ్ గాదు. నేను చదువుకున్నా గాబట్టి, ఇక్కడ చూత్తారుగా నేను దోస అయితే ఏసుకుంటానా. అయితే ఇగ చెప్పిన. అది చూసి చెప్పేసిన నేను. "అయ్యో! నోట్లోంచి రక్తం పడతాంది" అని ఆళ్ళీళ్ళు అంటాంటే, "అట్లా సివియర్‌గున్నది. అది పట్టించుకోకుండా ఉండొద్దు. అది ఏదన్నా ప్రాబ్లమ్ వల్లనే అత్తది. గట్లెట్లా అత్తదని" చెప్పి నేనైతే వాదించిన. ఎందుకంటే అందరూ బ్రష్ చేత్తాంటే కొంతమంది లోపల దాకా చేయి పెట్టేస్తారు గదా! గట్లా కొంతమందికి బ్లడ్ గూడా పడతది.
ఒక గట్ల అనుకున్నారు. కానీ నీకు అది గట్ల గట్ల పడనే పడది అది అని చెప్పి నేనైతే అంటే నా మాట ఇనలేదు. అందరూ ఏంది అపశకునాలు మాట్లాడతాను అని అనేటోళ్ళు. ఎందుకంటే నేను ఏదో నా మొఖం మీద అంట గదా! నేనేదో దాసిపెట్టుకోలేదు. నాకు అనిపిచ్చింది నేను జెప్పిన. ఎందుకంటే నేను చదువుకున్నా గాబట్టి ఎంతో కొంత అది గాదు ఆమెకు హెల్త్ ఇష్యూస్ ఉన్నది. దాని వల్లనే ఆమెకు బ్లడ్ పడతాంది. లేకపోతే గట్ల నాన్ స్టాప్‌గా బ్లడ్ ఎందుకు పడతదని జెప్పి నేనైతే అన్నా. అన్న తర్వాత నన్నైతే అందరూ తిట్టిర్రు. పెళ్ళిళ్ళకి గిట్లా మాట్లాడుతాందేంది మీ కోడలని జెప్పి మా అత్తని గూడా అన్నారు. కానీ ఇగ నేనైతే నాకైతే అనిపిచ్చింది. చెప్పినా గూడా ఇనలేదు. ఇగ ఆమె ఏం జేషింది, ఆమె ఆమె ఆరోగ్యాన్ని చూసుకోలేదు. ఆ రోజు ఆ ప్రాబ్లమ్ అయినప్పుడు అప్పటికామె ఆళ్ళ పాప ఒక 4, 5 సంవత్సరాలదే. కానీ పట్టించుకోలేదు. ఆళ్ళ హస్బెండ్ పట్టించుకోలేదు. ఆళ్ళ అమ్మ పట్టించుకోలేదు. ఆమె నెగ్లెక్ట్ జేసింది ముఖ్యంగా. ఆమెకేమైందనేది ఆమె నెగ్లెక్ట్ జేసింది. అదే ఆ రోజే పోతే ఈరోజు బతికుండేదేమో అనుకున్నా. అయితే చూత్తారు గదా! ఇక్కడైతే నేను దోసేసుకున్న తర్వాత ఉల్లిపాయలేసుకొని మంచిగా ఆయిలేసుకొని మనము ఫ్రై చేసుకుంటే అంటే దోసేసుకుంటే అయిపోతది. కాల్చుకున్న తర్వాత మనమైతే సర్వింగ్ చేసుకుందాము. అయితే ఇగ ఆమెకు చెప్తే ఇనలేదు. ఆ తర్వాత ఏమైందంటే కొన్ని రోజుల తర్వాత ఆమెకి హెల్త్ ఇష్యూస్ అచ్చడం మొదలుపెట్టినాయి. ఎప్పుడు ఈ మొన్న రీసెంట్‌గా ఒక 3, 4 సంవత్సరాల నుంచి ఆమెకైతే హెల్త్ ఇష్యూస్ అయితే అచ్చినాయి. అంటే ఆమెకు కొంచెము కడుపులో నొప్పి లేవడము, దాంతో పాటు తలనొప్పి లేవడము, అవన్నీ ఏమో ప్రాబ్లమ్స్ అయితే అచ్చినాయి. మనకంతగా పరిచయం అయితే లేదు గాబట్టి, ఆళ్ళీళ్ళు జెప్పిన మాటలే మా అత్తమ్మ జెప్పినయి, మా మామయ్య జెప్పినయి. ఎందుకంటే, మా అత్తమ్మ వాళ్ళ ఆడపడుచు కూతురు గదా! గట్లయితే తెలుసుకునేది. మా అత్తమ్మ జెప్పేటోళ్ళు. నాకు మా అత్తమ్మ జెప్పేది. "గిట్లున్నది ఆమె ఆరోగ్యం. నువ్వు జెప్పింది కరెక్టే. నువ్వు చెప్తే ఇనలేదు" అది ఇది అని మా అత్తయ్య అయితే అన్నది. "అవును గప్పుడే జూసుకోవాల్సింది చూయించుకోలేదు. ఇప్పుడు 10 సంవత్సరాలకి ఎక్కువనే అయిపోయింది. ఆరోగ్యం ఎంత పాడైపోయిందో ఏమో" అని జెప్పి నేనైతే అనేదాన్ని. ఎవరికైనా నేను ముందుగానే చెప్పేదాన్ని. ఆళ్ళు నాకు తిడితే తిట్టని, ఏమన్నా గాని నాకు అనిపిచ్చింది నేను జెప్పేదాన్ని. పట్టించుకునేటోళ్ళు గాదు. ఆ తర్వాత అర్థం జేసుకునేటోళ్ళు. ఇగ జూత్తారు గదా! గిట్లయితే దోస రెడీ అయిపోయింది. అయితే ఇగ ఆమె హాస్పిటల్‌ల చూయించుకుంటే, హాస్పిటల్‌లో ఏమన్నారంటే, ఇది ఇక్కడ ఆమెకైతే కొంచెం క్యాన్సర్ లెక్క అనిపిత్తాంది. ఇక్కడ గాదు ఆమెది ప్రాబ్లము. వేరే ఎక్కడనన్నా హాస్పిటల్‌లో చూయించుకోండి. ఇక్కడైతే జరగది. చిన్న హాస్పిటల్ గదా! పెద్ద స్కానింగ్ అవేవో తీయాలని జెప్తే, ఆమెకు కరీంనగర్ అట్లా పంపిర్రు. కరీంనగర్ నుంచి ఆ కరీంనగర్ వాళ్ళు మేమైతే జేయలేము. ఇంకొంచెం పెద్దగానే ఉంది ప్రాబ్లము. హైదరాబాద్‌కైతే పోండి. మీరు నిమ్స్ హాస్పిటల్‌కి పోండి అని జెప్పి చెప్పుడుతోనే హైదరాబాదు నిమ్స్ హాస్పిటల్‌కైతే పంపిర్రు. ఇది 3 సంవత్సరాల కిందట. చూత్తారు గదా! దోసలైతే ఏసుకున్న, పల్లి చట్నీ ఏసుకొని నేనైతే టిఫిన్ జేత్తాన. ఇక అట్లయితే ఇగ ఆమెకైతే హాస్పిటల్‌లో అడ్మిట్ చేసిర్రు. 3 సంవత్సరాలు వాళ్ళ అమ్మాయి ఉంది గదా! అమ్మాయి 10థ్ అయిపోయింది. ఆళ్ళ అమ్మాయి చదువు మానేసి పాపం ఆమె ఆళ్ళమ్మాయి చదువు మానేసి ఆళ్ళ అమ్మతోని హాస్పిటల్‌లో 3 సంవత్సరాలు గడిపింది. అది ప్రైవేట్ హాస్పిటలే. ప్రైవేట్ హాస్పిటల్‌లో ఎన్నో పైసలు ఖర్చు చేసిర్రు. ఇటు వాళ్ళ అమ్మ వచ్చేది, పోయేది. అమ్మ కొంచెం వయసు పెరిగింది గాబట్టి, కొంచెం ముసలితనమే ఉంది గాబట్టి, ఆమె అయితే చూసుకునేది గాదు. మనవరాళ్ళు చూసుకునేది. అంటే వాళ్ళ అమ్మాయి చూసుకునేది. వాళ్ళ భర్త చూసుకునేటోడు. ఇంకొక అబ్బాయయితే వాళ్ళ నానమ్మ దగ్గర ఉండేటోడు. గట్లయితే 3 సంవత్సరాలు పోరాడింది. మస్తు కేర్‌గా చూసుకున్నది. కేరింగ్ జేషింది వాళ్ళ అమ్మాయి. కడగడం, మొహం కడగడం, చూసుకోవడం అన్నీ ఒక తల్లికి చేయాల్సిన పనులు గాకుండా, ఒక చిన్న పాపకు, చిన్న బిడ్డకు చేయాల్సిన పనులన్నీ కూడా ఆ అమ్మాయే చూసుకున్నది. కానీ డాక్టర్‌లయితే ఇప్పుడు, అప్పుడన్నది ఏం చెప్పకుండా ట్రీట్‌మెంట్ అయితే చేసుకుంటా పోయిర్రు. మాట్లాడేది అన్నీ మంచిగానే ఉండేది. కానీ ఆమె అయితే హెల్త్ బాగా పాడైపోయింది. ఎట్లా పాడైపోయిందంటే లోపల అన్ని రకాల ఆర్గాన్స్‌ని మొత్తం గూడా పాడు జేసేసినాయి. అవయవాలనన్నీ గూడా పాడు జేసేసినాయి. ఆమెకు అసలు ఎక్కడ ఆపరేషన్ జేసినా గూడా బతకలేని పరిస్థితిలో అలాంటి ఆ ప్రాబ్లమ్ అయితే ఫేస్ జేసింది. ఇక్కడ జూత్తారు గదా! నేను చాయ్ పత్తి అయిపోయిందని చాయ్ పత్తి యేసుకుంటానా. మార్వడి చాయ్ పత్తి అట. కొత్తది తీసుకొచ్చిండు. చాయ్ అయితే మంచి కలర్‌లో ఉన్నది. మంచిగా వచ్చింది. టేస్ట్ కూడా సూపర్ ఉన్నది. అయితే ఇగ పిల్లలు ఎళ్ళిపోయిన తర్వాత నేను గిట్లయితే నా పని నేను జేసుకుంటా. గిట్లయితే మీతో మాట్లాడతానా. అయితే ఇగ ఆమె నేను జెప్పింది నిజమే. కానీ నేను జెప్పింది కడక్‌గా జెప్పేసిన. అంటే మొఖం మీద జెప్పేసిన. అంటే ప్రేమగా జెప్పడం అనేది నాకు రాదు. నేను ఏదున్నా మొఖం మీద జెప్తా కాబట్టి అవి జెప్పేసిన. నమ్మలేదు, పట్టించుకోలేదు. ఇగ లాస్ట్‌కైతే 3 సంవత్సరాల తర్వాత 3 సంవత్సరాలు అట్లనే ఫేస్ జేసి రీసెంట్ అంటే ఒక నెల క్రిందట ఆమె అయితే ప్రాణాలు ఇగ మస్తు అంటే ఎన్ని గోళీలు వాడినా, ఎన్ని జేసినా ఆమె లోపల నుంచి క్షీణిస్తూ వచ్చింది. ఎన్ని ఆపరేషన్‌లు జేసినా గూడా వేస్ట్ అని జెప్పిర్రు. పైసలు ఖర్చు చేసుకున్నారు. లాస్ట్‌కైతే రీసెంట్‌గా ఒక 1 మంత్ బ్యాక్ అయితే చనిపోయింది. నిజంగా బాధ అనిపిచ్చింది. నేను జెప్పినప్పుడు పట్టించుకోలేదు. నేను జెప్పినప్పుడు ఇనలేదు.
చూస్తారు కదా! ఇక్కడైతే నేను 'ఒంటరి విహారి' అని ఒక యూట్యూబ్ ఛానెల్ ఉంటది కదా! అంటే దయ్యాలను చూస్తా అంటాడు. ఆడ దయ్యాలు ఎక్కడున్నాయో వెతుకుతాడు. ఆయన పనే అది. నాకైతే అలాంటివి బాగా ఇష్టం. ఆ విషయం కూడా మీకు చెప్తా. నా చిన్నగున్నప్పుడు జరిగిన దయ్యాలకు సంబంధించిన ఇన్సిడెంట్ అది కూడా మీతో షేర్ చేసుకుంటా. రేపటి వీడియోలో షేర్ చేసుకుంటా. అది నాకే జరిగింది. అంటే ఇలాంటివి ఉన్నాయా అంటే ఉన్నాయనే చెప్తా. అది ఎట్లున్నది ఏందనేది మీకు రేపటి వీడియోలో షేర్ చేసుకుంటా. కొత్తోళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. పాతోళ్ళైతే సపోర్ట్ చేయండి. ఇక్కడ చూస్తారు కదా! నేను చాయ్ అయితే మంచి కలర్‌లో వచ్చింది. ఇక ఆమె అయితే చనిపోయింది. ఇక నాకైతే మస్తు బాధ అనిపించింది. చెప్పిర్రు. మా అత్తయ్య చెప్పింది. "అవునే నువ్వు చెప్పినట్టే అయిందే. నువ్వు చెప్పినట్టు ఇనలేదు. పాపం చనిపోయింది. లాస్ట్‌కి ప్రాణాలు కోల్పోయింది. బిడ్డ అయితే మస్తు హెల్ప్ చేసింది." ఇక ఆళ్ళ అమ్మ అయితే మస్తు ఏడ్చిందట. ఎందుకంటే ఎవరో ఎక్కడో పుట్టిన అమ్మాయిని తీసుకొచ్చుకున్నది, పెంచింది, పోషించింది, పెళ్ళికి చేసింది. వాళ్ళ మనవరాళ్ళకి గూడా మంచిగా చూసుకున్నది. ఆస్తులిచ్చింది, అంతస్తులిచ్చింది, ప్రేమనిచ్చింది, ఒక లైఫ్‌నిచ్చింది. అన్నీ చేసింది పాపం. బిడ్డ చనిపోయిందనుడుతోనే మస్తు బాధపడ్డది. నిజంగా కన్నతల్లి ప్రేమ ఎక్కువనా అంటే, పెంచిన తల్లి ప్రేమ ఎక్కువనా అంటే, కన్నతల్లి ఖచ్చితంగా కన్నతల్లి చూసుకోవాల్సిందే. బిడ్డను చూసుకోవాల్సిందే. ఎందుకంటే మనం కన్నాం కాబట్టి ఖచ్చితంగా చూసుకోవాల్సిందే. అది ఎలాంటి ఎట్లా పుట్టినా పాప ఆరోగ్యంగా పుట్టినా, అనారోగ్యంగా పుట్టినా మనం ఖచ్చితంగా మనం చూసుకోవాల్సిందే. అది మన బాధ్యత. కానీ పెంచిన తల్లికి ఏం అవసరం? పెంచిన తల్లికి ఏం అవసరం? ఒక పిల్ల మంచి పెంచిన తల్లికి ఒకవేళ ఆ అమ్మాయి నచ్చలేదు, లేదా ఆ అమ్మాయి ఏదైనా చెడు చెడు పనులు చేషింది, ఏదైనా చెడు దారిలో పోయిందంటే కొట్టేంత ఉన్నా గూడా ఎన్నటికైనా కోపమొచ్చినప్పుడు ఎక్కడో పుట్టినవు, నువ్వు ఎక్కడి నుంచో తీసుకొనొచ్చినవు, నా బుద్ధులే రాలేదు, ఎవరికో పుట్టినవు అని అయితే అంటారు గదా! ఏదో ఒక ఫ్లోలో అయితే అంటారు గదా! గట్ల గూడా అనలేదు. ఏ రోజు అనలేదు. ఆ అమ్మాయి గూడా అట్లా జేయలేదు. మంచిగా చూసుకున్నది. లాస్ట్‌కైతే ఆమె ప్రాణాలైతే విడిచిపెట్టి పోయింది. పిల్లలు మాత్రం చిన్నోళ్ళే. గట్లయితే జరిగింది. నిజంగా మనకేదైనా చిన్న ప్రాబ్లమ్ ఉంటే అది చిన్నదే అనుకోవద్దు. అది పెద్దగా అయితదని మనం ముందుగానే పెద్ద గాకముందే అది ఏందన్నది ప్రాబ్లము ముందుగానే పోయి మనం కనుక్కోవాలి. ఎందుకంటే ఆ చిన్నదే పెద్దగా అయితది. అది లేడీస్‌కైతే ఇంకెక్కువ. ఏదున్నా గూడా ముందుగా జాగ్రత్త పడాలే. అది చిన్నదే అయినా, పెద్దదైనా. ఎందుకంటే మనకు ఈరోజు చిన్నదే అనిపిత్తది. తర్వాత అది పెద్దదయిపోయి ఆపరేషన్ గూడా జేయలేని పరిస్థితికొచ్చి పరేషాన్ అయితే పడతాం. ఎందుకంటే మనం లేకపోతే మన ఫ్యామిలీ మొత్తం అనాథ లెక్క అయిపోతది. ఇగ భర్త అంటే మనం లేకపోతే ఒక 2 సంవత్సరాలు, 3 సంవత్సరాలు చూసుకొని వేరేటోళ్ళని పెళ్లి చేసుకుంటాడు. అది వేరే విషయం. కానీ పిల్లలు అనాథలయిపోతారు గదా! ఎంతైనా బయట నుంచి వచ్చిన అమ్మ అంటే వేరే పెళ్లి చేసుకున్న తర్వాత అచ్చే అమ్మాయి అయితే అమ్మ గాదు గదా! అట్లా. అందుకని చెప్తాన్నా. గిట్లయితున్నది. నాకు తెలిసి కన్న ప్రేమ, పెంచిన ప్రేమ గొప్పదా అంటే ఇద్దరి ప్రేమలు గొప్పయే. కానీ పెంచిన ప్రేమ కొంచెం గొప్పదనే చెప్తా. ఎందుకంటే ఎవరో తెలవది. ఎవరో ముక్కు, మొహం తెలవది. మనం పెంచడం, మనము చూసుకోవడం అనేది ఒక కొంచెం గ్రేటే అనుకుంటాను నేనైతే. మరి మీ ఉద్దేశ్యం ఏందో నాకు తెలవది. నాకైతే గట్ల అనిపిచ్చింది. గట్లయితే అనిపిచ్చింది. మరి ఇక్కడ చూత్తారు గదా! నేను వాషింగ్ మెషిన్ చూపిత్తాను గదా! ఈ వాషింగ్ మెషిన్‌ల మనము బట్టలేసిన తర్వాత క్లీన్ చేసుకోవాలి ఖచ్చితంగా. లేకపోతే ఆ రబ్బర్ పాడైపోయి తొందరగా వాషింగ్ మెషిన్ పాడైపోతది. కాబట్టి ఎప్పుడు క్లీన్ చేస్తే గప్పుడైతే గిట్లా డ్రై చేసుకొని పెట్టుకోవాలి. అన్నీ గూడా డ్రై చేసుకొని పెట్టుకోవాలి. ఇది తెచ్చి గూడా ఒక 4 సంవత్సరాలయితాంది. మెయింటైన్ చేస్తే మనకి ఏదైనా నీట్‌గానే ఉంటది. అది వస్తువైనా, మనమైనా. మనం గూడా మన బాడీని మెయింటైన్ చేసుకోవాలి. అయితే ఒక సిస్టర్ గూడా అడిగింది స్కిన్‌కు, హెయిర్‌కు సంబంధించిన టిప్స్ చెప్పమని జెప్పి. నాకైతే అంత టిప్స్ ఏం తెలవదు సిస్టర్. ఒకవేళ మీకు ఫేస్ వైట్ గావాలనుకుంటే రోజు పాల మీద మీగడ ఉంటది గదా! దాంతోని ఒక 5 నిమిషాలు మసాజ్ చేసుకుంటే ఫేస్ మాత్రం స్మూత్‌గా అయితది. వైట్‌గా అయితది. ఇదొక్క టిప్ అయితే తెలుసు. ఇగ హెయిర్ అవన్నీ అంటే మరి డాండ్రఫా ఇంకేదైనా ప్రాబ్లమ్ అనేది నాకైతే తెలవది. ఇగో గిట్లయితున్నది. ఇయాల వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ జేసుకోండి. ఒక లైక్ ఇయ్యండి సిస్టర్. ఇగ మరి రేపటి వీడియోలో అయితే కలుస్తాం మిమ్మల్ని. ఇగ అంతవరకు ఉంటా మరి. నమస్తే. సెలవు.